సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్, ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోలు, బరి తెగిస్తున్న అక్రమార్కులు, సహకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు, నిషేధిత జాబితాలో ఉన్న బాజాప్తా రిజిస్ట్రేషన్లు, దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ లీడర్లు, తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయక ప్రజలు, వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్స్. 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ప్లాట్లుగా అమ్మేసిళ్ళు. 476 డాక్యుమెంట్లు రద్దు చేసిన కరీంనగర్ కలెక్టర్ పమేల. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల నిర్లక్ష్యానికి సామాన్యులు బలి. ఈ భూమి విలువ దాదాపు 100 కోట్లు. ప్రొహిబిటెడ్ లిస్టులో పెడితే నష్టపోయే వాళ్ళం కాదనే బాధితుల ఆందోళన. బాధ్యులైన సబ్ రిజిస్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు నిన్న వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతిలోకి వెళ్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి ఏం చేస్తున్నారా అంటే చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని ముఠాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం అసైన్డ్ సీలింగ్ వర్క్ భూములను ఆక్రమించి వాటి గజాలకు మార్చి ఇంటి నెంబర్లు కేటాయించి బాజప్తా అమ్మేస్తున్నారు. ఈ అక్రమార్కులకు రాష్ట్రం సబ్ రిజిస్టర్ కార్యాలయ వేదికగా మారుతున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ల దగ్గర నుండి మరి రిజిస్ట్రేషన్ చేయించుండగా మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ తమ వంతు సహకరిస్తున్నారు. వ్యవస్థల లొసుగులను ఆసరాగా చేసుకుని రోజు రోజుకు పెంచిపెడుతున్న ఈ దందాలో డాక్యుమెంట్ రైటర్లు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ప్రధానంగా ఉన్నారని చెప్పి ఒక వార్త కథనం వచ్చింది. వాస్తవానికి అసైన్లకు ఎట్లుంటుందంటే అసైన్ భూములు ఉంటాయి కదా, దాన్ని ఏం చేస్తారంటే కబ్జా చేస్తారు. దీనికి తోడుగా అధికారులకు తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొన్ని సినిమాలు మీరు గమనించవచ్చు, పక్కకు ఒక వ్యక్తి ఉంటాడు, ఇది ఇతను కనబడతలేడు అంటే ఇక్కడెక్కడ అని చెప్పి ఇట్లా రౌండ్గా తిరిగి వస్తాడు. కనబడతలేడు రౌండ్గా తిరిగేస్తాడు. మళ్ళీ తర్వాత ఇక్కడ అంటే ఇటు పక్క పోయి మళ్ళీ అతడి రాగానే ఇటు పోయి చూసి ఎక్కడున్నాడు అని మళ్ళీ అంటాడు. అంటే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు కానీ అతను కళ్ళకి కనబడదు. అట్నే అధికారులకు కూడా ఈ అసైన్డ్ భూములు అని కానీ లేకపోతే ఇంకోటి ప్రభుత్వం సంబంధించిన రకరకాల భూములు ఉంటాయి కదా, అవి వీళ్ళకి కనబడవు. ఏవైతే ఇక్కడికైనా తిరుగుతారు కానీ ఎక్కడ ఉంది, అవునా చూద్దాంలే అనే సంభ్రమాశ్చర్యలకు లోనైన అధికారులు చాలామంది ఉంటారు ఇక్కడ. దీనితో ఏం చేస్తారంటే ఆ భూమిని కాపాడాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ అధికారులు ఉంటారు కదా, తర్వాత మున్సిపల్ అధికారులు కూడా పాపం చాలా కష్టపడి మా అధికారికి కూడా కనబడలేదంటే చాలా గొప్ప వ్యక్తి, అభివృద్ధి ప్రదాత, అక్కడ పొద్దుగా అవేవి కడతారని చెప్పి ఆలోచించి వీళ్ళు తలంతు చేయాలి కదా, తలంతు సాయం చేయకపోతే నిర్మాణం కాదు కాబట్టి వీళ్ళు ఒక ఇంటి నెంబర్ను కేటాయిస్తారు. ఆ ఇంటి నెంబర్ కాస్త పట్టుకొని సార్ మెల్లగా అడుగులు సబ్ రిజిస్టర్ ఆఫీస్కు పోతూ ఉంటాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోగానే సబ్ రిజిస్టర్ గారు చూస్తారు, అంత బరాబరే ఉంది కదా, ముందు సలహా ఇచ్చే సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి సలహాలు వస్తాయి వీళ్ళకు. అయితే ఈ యొక్క కాగితాలు సృష్టించబడిపోయిన తర్వాత ఓకే అంత బరాబరే ఉంది కదా అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసిన తతంగం ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ పూర్తిగా దర్జాగా రిజిస్ట్రేషన్ అని చెప్తా ఉంటే ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయంటే హైదరాబాద్లో ప్రభుత్వ భూమిని అమ్మేసిండు, గద్వాల మున్సిపాలిటీలో ప్రభుత్వ భూముల ప్లాట్లు, శంషాబాద్లో నకిలీ కోర్టు ఉత్తర్వులు సృష్టించిన ఒక వార్త కథనం అయింది. అసైన్మెంట్ నెంబర్లే వజ్రాయుధం, అక్రమార్కులకు అసైన్మెంట్ నెంబర్లే వజ్రాయుధంగా మారుతున్నాయి. మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీలో ఒక ఫేక్ అసెస్మెంట్ నెంబర్ సృష్టించి కోట్ల ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పాత భవనాలు ఉన్నట్టు రికార్డు సృష్టించి వాటిని గతంలో ఇంటి నెంబర్లు ఉన్నట్టు అసైన్మెంట్ నెంబర్ సృష్టించి దాని ద్వారా లీగల్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో మళ్ళీ ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటారని చెప్పి వార్త కథనం వచ్చింది. ఈ 100%గా వెలుగులో వచ్చిన వార్తలు, విశేషాలు ఇవి నిజమైనవి. అయితే ఇక్కడ 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ప్లాట్లకు చేసి అమ్మేసిండ్రు. 476 డాక్యుమెంట్లు రద్దు చేసిన కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి గారు అనుకుంటా వారి పేరు. అయితే పూర్తిగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ అసైన్మెంటు రద్దు చేసిన 476 ప్లాట్ సీలింగ్ ల్యాండ్ 20 ఎకరాల ల్యాండ్ని రద్దు చేసినారు. మళ్ళీ తిరిగి యథాస్థితికి రావాలని చెప్పి డాక్యుమెంట్ రద్దు చేసినప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇక్కడున్న అధికారికి కనబడలే కదా, గిరగిర తిరిగినాడు కదా, మరి అధికారి ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఇప్పుడు ఈ 476 ఇప్పుడు రోడ్డున పడిన బాధితులు కరీంనగర్ సిటీకి సమీపాన కొత్తపల్లి రెవెన్యూ విలేజ్ పరిధిలోని 175, 197, 190 సర్వే నెంబర్లోని భూమిపై 3 దశాబ్దాలుగా వివాదం ఉంది కదా. అయితే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక నాయకులు ఏం చేస్తారంటే ఇది భూమిని కబ్జా చేసి రకరకాల నెంబర్లు సృష్టించి ఈ బాధితులకు అమ్మేది కదా. అమ్మినప్పుడు మరి రోడ్డున పడ్డ బాధితుల పరిస్థితి ఏంది శ్రీకాంత్ గారు? అంతే కదా, రోడ్డు మీద పడ్డ బాధితుల పరిస్థితి ఏంది? ఇప్పుడు రెవెన్యూ అధికారులని ఇప్పుడు నాకు తెలిసి చట్టాలు కూడా కఠినతరం కావాలి. ఇప్పుడు ఒక సామాన్యుని మీద మీ ఆక్రోశాలు రకరకాల పంచాయతీలు చూపెట్టడం కాదు. మీరు ఏం చేయాలి అంటే ఈ యొక్క దొంగలు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ అధికారులు దొంగలు ఉన్నారు చూసినావా,
అలాగే మున్సిపల్ అధికారులు సస్పెండ్ ఉంటారు, వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. సస్పెండ్ అయింది డిస్మిస్ చేయాలి. డిస్మిస్ చేయాలి. కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏముంటుంది శ్రీకాంత్ గారు, సస్పెండ్ అయినా కూడా నీకు ₹1,00,000 జీతం అనుకో, సస్పెండ్ సగం జీతం వస్తుంది నీకు, సగం జీతం వస్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అయితే సరే వీళ్ళకి వచ్చే లాస్ట్లో వచ్చేది అవి రాకపోవచ్చు, కానీ ఈ పింఛన్ రకరకాల పంచాయతీలు వస్తాయి వీళ్ళకు 2 నెలలు 3 నెలలు ఇంటికాడ కొనుక్కొని మళ్ళీ ఇక్కడ కాకపోతే ఇంకోటి నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకసారి ఇప్పుడు 20 ఎకరాలు నా శ్రీకాంత్ గారు, 20 దగ్గర ఒక 200 కోట్లు వస్తాను అనుకో, ఉదాహరణ చెప్తాను, నాకు తెలియదు మళ్ళీ ముచ్చట్లు వేరే 100 కోట్లు అనుకోరా, 100 కోట్లు వచ్చిందా సరే ఒక 100 కోట్లు అనుకో, అలా ఆ అధికారులకు 10 కోట్లు పోయినాయి అనుకో, జీతం మొత్తం ఉద్యోగి కష్టపడితే 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడితే ₹1,00,00,000 జీతం వస్తాయా? అంతే మరి. ఒక్క పని చేస్తే ₹1,00,00,000 వస్తాయి. వాళ్ళు ఎందుకు తప్పటడుగు వేయరు? మళ్ళీ జీతం ఒడిపుడి నడకలతో తప్పటడుగులు వేస్తూ ముందుకు పోతున్న అధికారులను కూడా మేమేమంటామంటే ఈ కరీంనగర్ కలెక్టర్ గారిని వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలని చెప్తాను. ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఫోటోలు పెడతాం, దొంగల ఫోటోలు పెడతాం కదా, మరి ఇప్పుడు అధికారులు కూడా ఈయనకి తప్పు చేసిన ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రతి రెవెన్యూ ఆఫీసులో ఇలా ఫోటోలు ఎందుకు పెట్టొద్దని మేము అడుగుతూ ఉన్నాం. అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో అంతే కదా, అలా ఫోటోలు పెడితే బాగుంటుంది కదా. చిన్న ఆకలి అంటే కాబట్టి మరి చిన్న ఆకలి చిన్నపాడు చిప్స్ ప్యాకెట్ దొంగతనం చేస్తాను, లేకపోతే ఇంకో ప్యాకెట్ దొంగతనం చేస్తాను, జైల్లో పెట్టి ఫోటో పెడతాను కదా, మరి ఇలా ఫోటో ఎందుకు పెట్టద్దు? జైల్లో బస్ స్టాండ్లో మరి ఎందుకు పెట్టద్దు? పెట్టాలి కంపల్సరీ. ఇప్పుడు సార్ బస్ స్టాండ్ జైల్లో పెట్టమని అది వాళ్ళ ఒక కార్యాలయంలో పెట్టాలి కదా. ఇంతకుముందు ఈ కార్యాలయంలో పనిచేసిన వ్యక్తి ఐసీబీకి దొరకడం జరిగింది, ఇతను షో చేయడం జరుగుతుంది, మీరు ఎందుకు చేయట్లేదు? ఫస్ట్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఇలాంటి అక్రమాలు చాలా చోట్ల జరుగుతాయి. ఒకవేళ మీలాంటలో నాలాంటలో తెలిసి ఆఫీస్కి పోయినప్పుడు అవునా నిజమా నేనేం చెప్పినా మా సర్వేయర్ నేనేం చెప్పినా ఒకటి రాముడు భీముడు సినిమా చెప్పినట్టుగా ఇక్కడ ఏం చేయాలి కనబడదు వాళ్ళకు. శ్రీకాంత్ గారు ఇక్కడ ఉన్నట్టు ఆయన ఏమంటారు సార్, శ్రీకాంత్ ఇక్కడ ఎక్కడున్నారు మీకు అంటే నన్ను నేనుగా తప్పు చేసిన భావన తీసుకొచ్చే విధంగా తయారు చేస్తారు వాళ్ళు. మా సర్వేయర్ని పంపించి సర్వే చేయిస్తాం, లేకపోతే ఆ లోడింగ్ అని చెప్తారు, లోడింగ్ చేస్తాను చూస్తున్నాం మేము అని చెప్తారు. అట్లా అది ఎప్పుడవుతుంది మనం చెప్పగానే నోటీస్ చేసుకున్నాం, ఎంక్వైరీ ఉంటుంది, సస్పెండ్ చేస్తాం, చూస్తామని చెప్తారు. అది అటే ఇది ఇటే చాలా విషయాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. నేను మాట్లాడతాను. నేను నా కూడా కలెక్టర్ గారిని అడిగాను ఏమనంటే జిల్లాలో ఉన్న ఇండస్ట్రియల్ భూములన్నీ దానికి ఏమైనా లెక్కపత్రం ఉన్నదా, ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, మిగిలిపోయినాయని అసలు ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసినారా, ఇంకెవరైనా చేతిలోకి పోయినాయా? కంపల్సరీ నేను ఏమంటున్నా మంచిగానే ఉండొచ్చు, కానీ శ్వేతపత్రం అయితే విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. రక్షణకరమైంది అంతే కదా. ఇంతకుముందు ఎన్ని ఇచ్చిందో అసలు అవి వాడకంలో ఉన్నాయా, మంచిగా ఉన్నాయా లేవా అని చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. అవును, నేను అన్ని విషయాలు మాట్లాడతాను తప్పకుండా. కేటాయించిన ఇండస్ట్రీకే ఉన్నాయా ఇంకెవరికైనా అట్లా మాట్లాడదాం, ధారాదత్తమైందా అని అట్లా మాట్లాడదాం, ఇబ్బంది ఏం లేదు.